హలో నమస్తే అండి, వెల్కమ్ టు మైలీ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో మనం చెప్పుల స్టాండ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది ఓన్లీ చెప్పుల స్టాండ్ కిందే కాకుండా మనం బట్టలు కానీ ఏవైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది మనం చాలా తక్కువ ధరతో మనమే తయారు చేసుకోవచ్చండి. దీన్ని నేను పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఏదైనా మన చేతులతో మనం చేసుకున్నదంటే మనకి సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదా. సో దానికోసమని ఇలా ట్రై చేశాను. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ప్రతి పైప్కి నేను ఎలా కట్ చేసుకున్నానో సైజులతో సహా మీకు చెప్తానండి. నేను 4 పైప్స్ తీసుకున్నాను. వాటిని ఇలా నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాను. వీటి సైజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇవి వచ్చేసి 30 ఇంచెస్ పైప్స్ అండి. ఇవి నేను 9 తీసుకున్నాను. అంటే నేను 3 ర్యాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్క ర్యాక్కి 3 పైప్స్ ఉంటాయి కాబట్టి నేను 9 తీసుకున్నాను. ఇవి వచ్చేసి 10 ఇంచెస్ పైప్స్ అండి. ఇవి 2 తీసుకున్నాను. ఇవి వచ్చేసి 8 ఇంచెస్ పైప్స్ అండి. ఇవి నేను 8 పైప్స్ తీసుకున్నాను. ఇవి 3.5 ఇంచెస్ పైప్స్ అండి. ఇవి నేను 4 తీసుకున్నాను. ఇవి 2.5 ఇంచెస్ పైప్స్ అండి. ఇవి నేను 12 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇవి 1 ఇంచ్ పైప్స్ అండి. ఇవి 12 తీసుకున్నాను. ఇవి వచ్చేసి టీ బెండ్స్ అంటారండి వీటిని. ఇవి 30 తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి నాకు 4 రూపీస్ పడినాయండి. ఇవి ఎల్ షేప్ బెండ్స్ అండి. ఇవి 4 తీసుకున్నాను. ఇవి కూడా 4 రూపీస్ పడినాయండి ఒక్కొక్కటి. ఇక ఇవి మనం పైప్స్ కట్ చేయగా లాస్ట్లో ఉంటాయి కదా, అవి వేస్ట్గా పడేయకుండా వీటిని 4 తీసుకుని నేను లెగ్స్ లాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. టోటల్గా అయితే ఇలా కట్ చేసుకున్నానండి 4 పైప్స్ని నేను. ఇప్పుడు తయారీ ఎలాగో చూద్దాము. ఫస్ట్ ఒక 30 ఇంచెస్ పైప్ తీసుకుని దానికి ఒక టీ బెండ్ పెడుతున్నాను ఒక సైడ్, ఇంకొక సైడ్ ఇంకో టీ బెండ్ పెడుతున్నాను. ఇదే విధంగా ఇంకొక పైప్ తీసుకుని దానికి కూడా 2 వైపులా టీ బెండ్ సెట్ చేసుకోవాలి. ర్యాక్కి 3 పైప్స్ ఉంటాయని చెప్పాను కదా, అలాగా 3 పైప్స్కి 2 వైపులా టీ బెండ్ సెట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం తీసుకున్న 9 పైప్స్కి కూడా టీ బెండ్ సెట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి టూ 2.5 ఇంచెస్ పైప్ ఉంది కదా, అవి మనము సెట్ చేసుకోవాలి మిడిల్లో. ఇలాగే 2 వైపులా సెట్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ పైప్స్ అండి ఇవి. చూసారు కదా, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో 1 ఇంచ్ పైప్ను సెట్ చేసుకోవాలి. దానికి టీ బెండ్ని వెర్టికల్గా సెట్ చేసుకోవాలండి. ఇదే విధంగా 4 వైపులా చేసుకోవాలి. చూసారు కదా, సేమ్ ఇదే ఫిట్టింగ్ మనము 3 ర్యాక్స్కి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి.
మనకు ఒక ర్యాక్ అయితే తయారైపోయింది. ఇలాగే మనము 3 ర్యాక్లని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ర్యాక్ని తీసుకోవాలి. ఒక ర్యాక్ని తీసుకుని వీటికి మనం లెగ్స్ సెట్ చేసుకోవాలి కింద ర్యాక్కి. చూసారు కదా, ఇలాగా మనం 4 టీ బెండ్స్కి 4 లెగ్స్ సెట్ చేసుకోవాలి. మనకి బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 8 ఇంచెస్ పైప్స్ తీసుకుని ఆ టీ బెండ్స్కి పెట్టుకోవాలండి. ఇది మనము ర్యాక్కి మధ్య గ్యాప్ కోసం వాడుతున్నాము 8 ఇంచెస్ పైప్ని. ఇది మనకి ఎంత సైజ్ కావాలంటే అంత వాడుకోవచ్చు. ఇది 4 వైపున సెట్ చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం సెట్ చేసి పెట్టుకున్న ర్యాక్ని దీనికి సెట్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా మనకి సెకండ్ ర్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం 8 ఇంచెస్ పైప్ని మళ్ళీ టీ బెండ్స్కి సెట్ చేసుకోవాలి. ఇలా 4 వైపులా టీ బెండ్స్కి 8 ఇంచెస్ పైప్ సెట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా మనకి థర్డ్ ర్యాక్ కూడా రెడీ అయిపోతుందండి. ఇది 8 ఇంచెస్ నేను ర్యాక్కి మధ్య గ్యాప్ కోసం తీసుకున్నాను. చూసారు కదా, థర్డ్ ర్యాక్ కూడా దీనికి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని ర్యాక్స్ కావాలంటే అన్నీ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా మనకి 3 ర్యాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీనికి హ్యాండిల్ చేయడానికి హ్యాండిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. 3.5 ఇంచెస్ పైప్స్ తీసుకున్నాం కదండి, అది సెట్ చేసి దానికి ఎల్ బెండ్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఎల్ బెండ్ సెట్ చేసుకోవాలి. ఇలాగే ఇంకో సైడ్ కూడా సెట్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ పైప్ని సెట్ చేసి దానికి ఎల్ బెండ్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో 10 ఇంచెస్ పైప్ని సెట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఒక సైడ్ హ్యాండిల్ తయారైపోయింది. ఇదే విధంగా రెండో వైపుని కూడా మనం తయారు చేసుకోవాలి. చూసారు కదండి, మనకి చెప్పుల స్టాండ్ అయితే తయారైపోయింది. చాలా ఈజీగా తయారైపోయింది కదా. ఇప్పుడు ఇది మనము
పర్మనెంట్గా కనుక తయారు చేసుకుంటున్నట్లయితే దీనికి మనము గమ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. ఇలా ఉంచుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు తీసేసుకోవచ్చండి. లేదు అంటే మనకి పీవీసీ గమ్ అని దొరుకుతుంది, దాన్ని తీసుకుని మనం ఇలా జాయింట్స్ పెట్టాం కదా, ఆ జాయింట్స్కి ఆ గమ్ అప్లై చేయాలి. చూసారు కదా, ఇలా ఆ గమ్ అప్లై చేసి దీన్ని మనం సెట్ చేసినట్టయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదే విధంగా ఇంకో చోట అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్రతి జాయింట్కి మనం ఈ గమ్ అప్లై చేస్తే ఇంకా అవి స్ట్రాంగ్గా ఉంటాయండి. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇది. చాలా ఈజీగా అయిపోయింది కదండి. కాబట్టి మనం బయట కొనుక్కునే పని లేకుండా మన చేతులతో మనమే ఈజీగా ఇలా చెప్పుల స్టాండ్ తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.